కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు అందించిన అద్భుతమైన గ్రంథం పరమాత్మ దేవుళ్ళు మనము. ఈ గ్రంథాన్ని మనం అధ్యయనం చేసుకుంటున్నాము. ఇందులో శరీరంలో అనేక చక్రాలు ఉంటాయి అని యోగ సిద్ధాంతాన్ని గురించి చెప్పారు. ఇంకా తాంత్రిక శాస్త్రం గురించి కూడా చెప్పారు. తాంత్రికం అంటే మంత్రము, తంత్రము, యంత్రము అని కదా మూడు. మంత్రం అంటే కొన్ని అక్షరాల సముదాయం లేదా పదాల సముదాయం. దానిని మాటిమాటికి జపిస్తే శక్తులు లభిస్తాయని కానీ, భగవద్ అనుగ్రహం లభిస్తుందని కానీ ఒక విశ్వాసం. ఆ మంత్రాన్ని ఎలా వినియోగించాలో చెప్తూ ఇంకా ఇతర విషయాలు కూడా చెప్పేది తంత్రం. మంత్రం అంటే శబ్దం కదా, దానికి ఒక రూపం ఇస్తే అది యంత్రం అని అంటారు అని తెలియచేశారు పురుషోత్తం గారు. మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం అని బోలెడున్నాయి. తంత్రశాస్త్రాన్నే ఆగమశాస్త్రం అని కూడా అంటారు అని. కృతయుగంలో వేదాచారము, త్రేతాయుగంలో స్మార్తాచారము, ద్వాపరంలో పురాణాచారము, కలిలో ఆగమాచారం అనుసరించాలని ఒక నిర్ణయమట అని అది కూడా తెలియచేశారు. అంతేకాకుండా ఇంకా న్యాయశాస్త్రం గురించి చెప్తూ వస్తున్నారు మనకి. శ్రీ విద్యోపాసన, శ్రీ చక్రోపాసన, ఇవన్నీ శ్రీ చక్రార్చన ఇవన్నీ కూడా చెప్పారు. చెప్పాక న్యాయ సిద్ధాంతం గురించి, గౌతమ మహర్షి ప్రవేశపెట్టిన న్యాయ సిద్ధాంతం గురించి చెప్తున్నారు. ఈ న్యాయ సిద్ధాంతంలో సృష్టి ప్రళయం జరుగుతూనే ఉంటాయి అని తెలియచేశారు. లోకంలో ఈ పదార్థాలన్నిటికీ, వస్తువులన్నిటికీ కూడా ఒక కర్త ఉన్నాడు. ఆయనే ఈశ్వరుడు. ఇన్ని రకాల పదార్థాలు చేశాడు కనుక ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఆయనే జీవులందరికీ తమ తమ కర్మల్ని అనుభవింపచేస్తున్నాడు. ఆ విశ్రాంతి కోసం, కర్మల మధ్యలో విశ్రాంతి కోసం ప్రళయాన్ని తీసుకొస్తున్నాడు. మళ్ళీ సృష్టి, మళ్ళీ ప్రళయం ఇలా జరుగుతోంది అని చెప్పి తెలియచేశారు. ఈ సిద్ధాంతాలన్నీ కూడా విశిష్టాద్వైతానికి కొంచెం చేరువుగా ఉన్నట్లుగా కనిపిస్తాయి అని కూడా తెలియచేశారు. ఇంకా మర్రి చెట్టు, మర్రి విత్తనం అని చెప్పి రెండిటి గురించి చెప్పారు. కార్యానికి కారణానికి తేడా లేదు అన్నామంటే జగత్తుకు దాని సృష్టికర్తకు తేడా లేదని చెప్పాలి. కానీ కార్యానికి కారణానికి తేడా ఉంది అంటే జగత్తుకి దాని సృష్టికర్తకి తేడా ఉందని చెప్పాలి. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇదే సత్కార్యవాదం అంటే అని చెప్పారు. కార్యకారణాలకి ఏకత్వమే ఇదే సత్కార్యవాదం. దీనిని సాంఖ్యులు ఒప్పుకున్నారు, యోగులు ఒప్పుకున్నారు అని చెప్పారు. వాళ్ళు జగత్ ఎలా పుట్టిందన్నారు అని అడిగారు. అక్కడితో మనం ఆగాం. దానికి సమాధానంగా పురుషోత్తం గారు ఏం చెప్తున్నారో మనం ఇప్పుడు చదువుకుందాం. మర్చిపోయినారా? చెప్పుకున్నాం ఇదివరకు. వారికి జగత్ అంతా ప్రకృతి నుంచి వచ్చింది. ప్రకృతి అనాది, అది ఎక్కడి నుంచి పుట్టలేదు. జగత్తులో సుఖము, దుఃఖము, మోహము ప్రతి వస్తువును అంటిపెట్టుకుని కనిపిస్తున్నాయి. ఇది కార్యము. ఇవే లక్షణాలు కారణంలో కూడా ఉండాలి. కనుక కారణమైన ప్రకృతిలో సత్వ, రజస్, తమో గుణాలు ఉన్నాయని వారికి సిద్ధాంతమైంది. సత్కార్యవాదాన్ని అంగీకరించకపోతే ప్రకృతిలో సత్వ, రజస్తమో గుణాలు ఎలా ఉంటాయో వారు నిరూపించలేరు. ప్రకృతిని ఎవరూ చూడలేదు కనుక. ఎప్పుడైతే సత్వ, రజస్తమో గుణాలని నిరూపించలేరో పురుషుని సన్నిధిలో అది మార్పు చెందుతుంది అని నిరూపించలేరు. ఇక క్రమంగా సిద్ధాంతం అంతా పడిపోతుంది కనుక సత్కార్యవాదం మీదనే వారి సిద్ధాంతం మొత్తం నిలబడి ఉంది. బాగా అర్థమైంది ఇది ఎంత ఇంపార్టెంటో. మరి కారణంలో కార్యం లేదని న్యాయదర్శనం వారు అంటే నైయాయికులు ఎందుకంటారు? ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుందంటే ఒప్పుకుంటాం, కానీ ఆ కార్యం అప్పటికే కారణంలో ఉంటుంది అంటే ఒప్పుకోం అంటారు. కుండ కార్యం, మట్టి కారణం కదా. కుండ లక్షణాలు వేరు, ఉపయోగాలు వేరు. మట్టి లక్షణాలు వేరు, ఉపయోగాలు వేరు. ఇందులో అది ఉంది అంటే ఎలా కుదురుతుంది? ఎంత అవ్యక్తము ఆకారరహితంగా ఉన్నదన్నా
కుదరదు. ఎందుకంటే లక్షణాలంటూ లోపల ఉన్నాయనుకోండి, ఉపయోగాలు అంతో ఇంతో ఉండాలి కదా. అంటే మట్టి లోపల కుండ లక్షణాలు వ్యక్తంగానో అవ్యక్తంగానో ఒప్పుకున్నప్పుడు కుండ ఉపయోగాలు మట్టిలో ఉండాలి. ఉంటున్నాయా? లేవు, కనిపించడం లేదు. అందుచేత కారణం నుంచి కార్యం బయలుదేరేటప్పుడు కొత్త లక్షణాలు పుట్టుకు వస్తాయి కానీ పాతవి వ్యక్తం కావడం కాదు అని అన్నారు. మరి కారణంలో కార్యం లేకపోతే ప్రతి వస్తువు నుంచి ప్రతి వస్తువు పుట్టవచ్చునని సాంఖ్యులు చేసిన ఆరోపణకి వీరి సమాధానం? దీనికి అంత సమర్థవంతమైన సమాధానం లేదు వీరి దగ్గర. ప్రతి వస్తువు పరమాణువుల దగ్గర నుండి పుట్టింది అని అంటారు. అంటే ఒక పరమాణువు ఇంకొక పరమాణువుని చేరితే ద్వ్యణుకం, మరోటి చేరితే త్రియణుకం, ఇలా చేరి వస్తువులు ఏర్పడ్డాయి అని అంటారు. మరి మట్టి పరమాణువుల నుంచి కుండ ఎలా పుడుతుంది? ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. పరమాణువులు అనే వాటిని వారు ఇంద్రియములకు గోచరము కానంత సూక్ష్మమైనవి అని నిర్వచించారు. అది ఒకదానితో ఒకటి కలియగా మన కంటికి కనిపించే పదార్థాలు ఆవిర్భవిస్తున్నాయి. అంటే పరమాణువులు అవయవములు, వస్తువులు అవయవి. అవయవములు కలిస్తే అవయవి అవుతుంది, అంతేనా? అంతే. అవయవములు కలిస్తే అవయవి అవుతుంది అన్నంత మాత్రాన అవయవి అన్నా అవయవములన్నా ఒకటి కాదు కదా. అవును, ఒకటి ఎలా అవుతుంది? నిలువు దారాలు అడ్డదారాలు కలిస్తే వస్త్రం, నిలువు దారాలు అడ్డదారాలు అవయవములు, వస్త్రం అవయవి, రెండు ఒకటి కాదుగా అన్నారు శాస్త్రి గారు. బాగానే ఒప్పుకున్నారే, నైయాయికులు ఏమైనా మీ పూర్వీకులా అంటూ నవ్వారు పురుషోత్తం గారు. ఎన్ని పరమాణువులు కలిసి ఒక వస్తువు ఏర్పడుతోంది అన్న దానిని బట్టి వస్తు భేదాలు ఉంటాయి. ఆవగింజని కొండని అందువల్లనే వేరువేరుగా తెలుసుకోగలుగుతున్నాం. పరమాణువులకి మాత్రం అవయవాలు ఉండవు. అవయవాలకి ప్రత్యేక లక్షణాలు లేకపోతే ఒకటే సైజున్న ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువు వేరుగా ఎలా తెలుస్తుంది? అదే మరి వీరి సిద్ధాంతంలో ఉండే చిక్కు. దానిని వైశేషికులు కాస్త తొలగించారు. సరే పోని, అది తర్వాత చూద్దాం. పరమాణువులన్నీ ఒక్కలాగే ఉంటే ఆవు గడ్డి తిని పాలిస్తుంది. గడ్డి పాలుగా ఎలా మారుతోంది? గడ్డి పరమాణువులు పాల పరమాణువులు వేరువేరుగా ఉండవద్దు? అలాగే కాయ పండుగ ఎలా మారుతోంది? అవయవాల్లోనూ కూడా ఒకేసారి కర్మ వలన రూపాంతరం వస్తుంది అంటారు. అందువలన కాయ పండుగ, గడ్డి పాలుగా మారిపోతాయి. సరే, ఇది జగత్తు విషయం. మరి ఆత్మని ఎలా గుర్తిస్తారు వీరు? ఏదైనా కావాలనే కోరిక, వద్దనే ద్వేషము, వస్తే సంతోషము, రాకపోతే దుఃఖము, తీసుకోవాలని కానీ వద్దని కానీ చేసే ప్రయత్నము, వీటన్నింటి జ్ఞానము. ఈ గుణాలు దేనినో ఒకదానిని ఆశ్రయించి ఉండాలి కానీ విడిగా ఉండలేవు. అలా మనలో ఈ గుణాలన్నీ కనిపిస్తున్నాయి కనుక ఆ మనలో వీటికి ఆశ్రయంగా ఉండే దానినే ఆత్మ అన్నారు. ఒకటే ఆత్మ అనేకములా? ఇవి అనేకములు, విభువులు కూడా. వీరి సిద్ధాంతంలో పునర్జన్మ కూడా ఉంది. విభువు అంటే చెప్పుకున్నాం అనుకుంటాను ఇదివరకు. అణువు సూక్ష్మము, దానికి ఆపోజిట్ విభువు. ఆకాశం లాంటిది, అంటే అంత పెద్దది. ఈశ్వరుడు అనుమాన ప్రమాణం చేత కదా ఉన్నాడని వీరంటారు. రఘురామయ్య గారు నోట్స్ చూస్తూ అడిగారు. వీరికి ప్రమాణములు 4 అన్నారు మీరు. 3 తెలుసు మనకి: ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అని. ఇది వరకు మనం ఈ 3 చెప్పుకున్నాం. వీరు ఇంకో జ్ఞాన సాధనాన్ని, అంటే జ్ఞానం సంపాదించడానికి కావలసిన సాధనాన్ని అంగీకరించారు. దానిని ఉపమానం అంటారు. ఓ పట్టణవాసి ఓ ఆటవికుణ్ణి, ఏమయ్యా, గవయవం అనే మృగం ఉందట అడవిలో, అది ఎలా ఉంటుంది అని అడిగారనుకోండి. ఆ ఆటవికుడు వీడికి తెలిసినట్లు చెప్పాలి కనుక, బాబు గోవులాగే ఉంటుంది అన్నాడనుకోండి. తర్వాత ఏదైనా పని మీద పట్టణవాసి అడవికి వెళ్ళి అక్కడ గోవులా ఉన్న ఒక మృగాన్ని చూస్తే, అది అడవి కనుక గోవు ఉండడానికి వీలు కాదని ఎరిగినవాడు కనుక దానిని గవయవం అని గ్రహిస్తాడు. అంటే ఆ జ్ఞానం కలిగింది. దీనిని బట్టి ఉపమానం ఒక ప్రమాణమే అవుతుంది అంటారు వీరు. ఎందుకు? ఇది శబ్ద ప్రమాణం అనుకోవచ్చు,
లేదా అనుమాన ప్రమాణం అనుకోవచ్చు. తేడా ఏముంది? అదే అంటారు కొందరు దర్శనకారులు. కానీ వీరది ఉంటే కానీ కుదరదు అంటారు. పోనీండి, వారిష్టం అది. అసలు ఈ న్యాయం ప్రసిద్ధైన దర్శనమేనా? అయ్యో, చాలా చాలా. విశ్వాసం లేని వారిని నమ్మించడానికే కాదు, అన్ని విధముల విద్యలకి ఇదే ప్రవేశం. దీపం లాంటిది. దీన్ని అనుసరించే మిగిలిన దర్శనాలన్నీ నడవాలి. అసలు పూర్వం న్యాయం చదువుకుంటే కానీ పండితుడి కింద లెక్క కాదు. అలా చదవని వారికి దర్శన శాస్త్రాలు ఏవీ చెప్పేవారు కాదట. న్యాయ వేదాంత విద్వాన్ అని న్యాయం చదువుకున్న వారిని వ్యవహరిస్తారు. ఈ దర్శనం అంతా చదవాలా? దర్శనానికన్నా ఇక్కడ ప్రాధాన్యం గౌతమ మహర్షి ఇందులో ప్రవేశపెట్టిన నియమాలకి, ఆలోచనలకి. అందుకని ఈ న్యాయం చాలా అవసరం. మరి దీనిని ఖండించేవారు లేరా? ఎందుకు లేరు? దీనితో జంట దర్శనంగా చెప్పబడే వైశేషికమే ఉన్నది కదా ఖండించడానికి. అదెవరు ప్రవేశపెట్టారు? వైశేషిక దర్శనాన్ని ప్రవేశపెట్టింది కణాద మహర్షి. ఈయన దర్శనంలో విశేషం ఏమిటి? విశేషమే విశేషం, చమత్కారంగా అన్నారు పురుషోత్తం గారు. మాకు అర్థం కాలేదు. ఈయనది నైయాయికులది ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కానీ వీరు విశేషం అనే పదార్థాన్ని ఎక్స్ట్రా అంగీకరించారు. అదే విశేషం. ఓహో, ఈ విశేషం ఏం చేస్తుంది? ఏదైనా ఒక వస్తువుని ముక్కలు చేసామనుకోండి, ఆ ముక్కల్ని ఇంకా చిన్న చిన్న ముక్కలు చేసామనుకోండి, అలా చేస్తూ చేస్తూ పోతే చివరికి ఇక ముక్కలు చేయడానికి సాధ్యం కాని చిన్న భాగం మిగులుతుంది. దానిని పరమాణువు అని అంటారు. దానిలో మరి భాగములు ఉండవు కనుక అది నిరవయవి, అంటే అవయవములు ఉండవు. ఇలాంటి పరమాణువులతోనే ఈ జగత్తంతా ఏర్పడింది. అవును, ఈ విషయం న్యాయ దర్శనంలో చెప్పుకున్నాంగా. ఇక్కడ తేడా ఏమంటే ప్రతి పరమాణువుకు విశేషం అనే ఒక ప్రత్యేకత ఉంటుంది అని. అది లేకపోతే భూపరమాణువులకి జలపరమాణువులకు తేడా ఉండదు కనుక అవి వస్తువులుగా పరస్పరము అనుసంధానమైనప్పుడు వాటి మధ్యలో కూడా, అంటే భూమి జలముల మధ్య కూడా తేడా లేకపోవాలి అంటారు వీరు. సరిపోయింది. నైయాయికులు చెప్పలేని దానిని వీరు వివరించారు. విశేషం అనేది ఒక్కొక్క పదార్థ పరమాణువులకు ఒక్కొక్క విధంగా ఉంటుంది కనుకనే వస్తువులు విడివిడిగా చూడగలుగుతున్నాం అన్నమాట వీరి ఉద్దేశంలో. వీరిది వారిలాగే అసత్కార్యవాదమే. ఈ సత్కార్య అసత్కార్యవాదాలు బాగా అల్లరి పెడుతున్నాయి. మరోమారు చెప్పండి, ఏమనుకోకండి ఇన్నిసార్లు అడుగుతున్నానని. అయ్యో పర్వాలేదు, చెప్తాను వినండి. అడ్డదారాల నిలువు దారాల నేతని వస్త్రం అంటాం, అంతేనా? దారములే వస్త్రంగా మారయ్యా, దారముల కన్నా వేరే వస్త్రం ఉందా అని ప్రశ్న. మళ్ళా చెప్పండి. దారములే వస్త్రంగా మారయ్యా, దారముల నుండి వస్త్రం పుట్టిందా అని ప్రశ్న. అబ్బో, చాలా కష్టమే చెప్పడం. కాళ్ళు చేతులు మొదలైన అవయవాలే శరీరమా? ఈ అవయవాలతో శరీరం తయారైందా? చాలా చిక్కుగా ఉందే. దారములే వస్త్రంగా మారాయి అంటే సత్కార్యవాదము, దారముల వలన వస్త్రం పుట్టింది అంటే అసత్కార్యవాదం అని అనుకోండి సుమారుగా. ఇక్కడికి అర్థమైంది. కానీ దీనికి ఆధ్యాత్మిక రంగంలో ఉపయోగం ఎలాగా? ఈ జగత్తుందా లేదా అనే విషయం నిర్ధారణకి వస్తుంది. ఏంటి, దీనివల్ల జగత్తుందో లేదో తేలుతుందా? అదెలా? దారాలంటే కారణం కదా, వస్త్రం అంటే కార్యం కదా. రెండూ ఒకటే అన్నవారు ఒకరు, వేరు అన్నవారు ఒకరు, అవునా? ఇదే దానిగా మారింది అంటే రెండూ ఒకటే అన్నవారు వీరు సత్కార్యవాదులు. రెండూ వేరు అంటే దీని నుంచి అది వచ్చిందన్నవారు అంటే అసత్కార్యవాదులు. సరే, అర్థమైంది. ఇప్పుడు చెప్పండి. ఇందాకదే మళ్ళా చెప్తాను. కారణం కార్యం ఒకటే అన్నవారు సత్కార్యవాదులు, కారణం కార్యం వేరు అన్నవారు అసత్కార్యవాదులు, అవునా? అవును, ఇంతవరకు కూడా అర్థమైంది. మనకి కనిపిస్తున్న జగత్తంతా కార్యం, దీన్ని పుట్టించిన వాడు కారణం, అవునా? అవును. కార్యం కారణం ఒకటే అయితే జగత్తుకి పుట్టించిన వాడికి తేడా లేదు. ఒకటి కాకపోతే పుట్టించిన వాడికన్నా జగత్తు వేరేగా ఉంటుంది. అబ్బో, చాలా దూరం లాగేరే. జగత్తుకి పుట్టించిన వాడికి తేడా లేదంటే జగత్తు లేదు, పుట్టించిన వాడే ఉన్నాడు అని కానీ, పుట్టించినవాడు లేడు జగత్తే ఉన్నదని కానీ వాదించవచ్చు. దానితో ఏదో ఒకటి మిథ్య అవ్వాలి. జగత్తు మిథ్య అంటే అద్వైతం, పుట్టించినవాడు లేడు అంటే చార్వాకం,
బాగానే తెలుస్తోంది ఈ సత్కార్యవాదం అసత్కార్యవాదమును. అసత్కార్యవాదంలో అయితే కారణం కార్యం వేరు కనుక పుట్టించిన వాడికన్నా జగత్తు వేరుగా ఉంటుంది కనుక జగత్తు సత్యమే అవ్వచ్చు అన్న రఘురామయ్య గారి మేధాశక్తి అంతా వినియోగపడుతోందని సంతోషించారు పురుషోత్తం గారు. అది ఇప్పుడు మనం తేల్చుకోవాల్సింది, దారాలు వస్త్రం ఒకటే అయితే దారాలు కనిపిస్తున్నాయా, వస్త్రం కనిపిస్తోందా? వస్త్రమే కనిపిస్తోంది, కానీ దారాల వలన వస్త్రం వచ్చిందని మనకు తెలుసు. ఆప్తుడైన వాడు చెప్పాడు, కానీ దారాలు కనిపించక వస్త్రమే కనిపిస్తోంది కనుక వస్త్రం మిథ్య అని ఇవ్వచ్చు. అదే దారాలు వస్త్రాలు ఒకటి కాకపోతే గొడవ లేదు. దారాలు ఉన్నాయి, దాని నుంచి వస్త్రం పుట్టింది, అంతే, రెండూ సత్యమే. రెండోదే సబబుగా తోస్తోంది. కారణమే కార్యంగా మారిందంటే కారణంలో లేని లక్షణాలు కార్యానికి ఎలా వచ్చాయి? దారాలు ఒంటిని కప్పవు, తునిగిపోతాయి, సన్నంగా ఉంటాయి. వస్త్రం అలా కాదు, ఎన్నో విధాల ఉపయోగపడుతుంది. ఈ లక్షణాలు దారాల్లో లేవు, ఇవి ఎలా వచ్చాయి? అందుచేత అసత్కార్యవాదమే బెస్ట్. సరే, అసలు ఒక వస్తువు ఇంకో వస్తువుగా ఎలా మారుతోంది అంటే కారణం కార్యంగా ఎలా అవుతోంది? కాయ పండుగ, గడ్డి పాలుగా ఎలా మారుతున్నాయి? నైయాయికుల్లాగే చెప్పారా వైశేషికులు కూడా? ఈ విషయంలో నైయాయికులు ఏమంటారో చెప్పుకున్నాంగా. వారిని పిఠరపాకవాదులు అని అంటారు. పిఠర అంటే కుండ లేదా పాత్ర, అంటే వస్తువులోనూ వస్తువుకి సంబంధించిన పరమాణువులలోనూ కూడా కర్మ వలన ఒకేసారి మార్పులు జరుగుతాయి అని వారి వాదం. వైశేషికులు అలా అనరు, వారిని పీలుపాకవాదులు అంటారు. పీలువు అంటే పరమాణువు, పరమాణువులలోనే మార్పు వచ్చి క్రమంగా వస్తువు కూడా మారుతుంది అంటారు వీరు. భగవంతుడు ఉన్నాడా వీరికి? ఉన్నాడు. నైయాయికుల్లాగే అనుమాన ప్రమాణం చేతే లభిస్తాడు. ప్రమాణాలెన్ని? రెండే, ప్రత్యక్షం, అనుమానం, అంతే. మిగిలిన శబ్ద ప్రమాణం వగైరాలన్నీ అనుమానంలోనో ప్రత్యక్షంలోనే చేరిపోతాయి కనుక వాటిని అంగీకరించక్కర్లేదు అని అంటారు. వీరి మోక్షం ఎటువంటిది? ఆత్మకి దుఃఖాలన్నీ పోవాలి, గుణరాహిత్యం అయిపోవాలి. దగ్ధమైపోయిన కట్టెలు వగైరాల్లో అగ్ని ఎలా ఉపశమిస్తుందో అలా ఆత్మ అయిపోవడమే వారి మోక్షం. సుఖ దుఃఖములు లేని గాఢ నిద్ర వారిది, ఆరిపోయిన కట్టెల్లోని అగ్ని వీరిది. రెండూ రాయిలా పడి ఉండడమే అన్నమాట. అవును, శ్రవణం, మననం, నిధిధ్యాసం వంటి వాటి చేత భగవత్ సాక్షాత్కారం అయితే అదే మోక్షానికి ఉపాయం. వేదాన్ని ఒప్పుకున్నాడా లేదా ఈయన అనే దానిలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఎందుకంటే ఈశ్వరుణ్ణి అనుమాన ప్రమాణంతోటే తెలుసుకుంటున్నారు కనుక. ఇది వైశేషికం అన్నమాట. ఇప్పటికి మనం చార్వాకులు, బౌద్ధులు, జైనులు, సాంఖ్యులు, యోగులు, నైయాయికులు, వైశేషికులు వీరి గురించి తెలుసుకున్నాం. అందులో చార్వాకులు ఆత్మ లేదంటారు, బౌద్ధులు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ శూన్యమంటారు, జైనులు శరీరం ఎంత ఉంటే అంత ఉంటుందంటారు, సాంఖ్యులు యోగులు జ్ఞానమే ఆత్మ అని అంటారు, నైయాయికులు వైశేషికులు ఆత్మని జ్ఞానం కలవాడంటారు. అంతేనా పురుషోత్తం గారు? ఆత్మ అంటే జ్ఞానమే అన్నదానికి జ్ఞానము కలది అన్నదానికి తేడా గుర్తించారా? కొద్దిగా తెలుస్తూనే ఉంది. దీపం అంటే వెలుగా, వెలుగును కలిగి ఉన్నదా అన్న తేడానే అనుకుంటున్నాను. ఇంచుమించు అంతే. మీరు మంచివారా? మంచే మీరా? మీరు తెలివైనవారా? తెలివే మీరా? ఇలాంటి ప్రశ్నలే. ఇక్కడ వరకు మీరు చెప్పిన వాటిలో చార్వాకులు, బౌద్ధులు, జైనులు కూడా అవైదిక దర్శనాల వారే. ఆ తర్వాత చెప్పిన నలుగురిలో వీరివి వైదిక దర్శనాలు అనవచ్చునా? పెద్దలు అనరు. వీరివి ఉదాసీన దర్శనాలు అని అంటారు. అంటే పూర్తిగా వేదాన్ని అంగీకరించలేదు, అలా అని పూర్తిగా తోసేయలేదు. స్వామి చిన్మయానంద తన భగవద్గీత వ్యాఖ్యానం పుస్తకంలో ముందు మాటగా వ్రాస్తూ వీరిని నాస్తిక ఆస్తికులు, ఆస్తిక నాస్తికులు అని వివరించారు. ఆస్తికులంటే వైదికులు, నాస్తికులంటే అవైదికులు అన్న అర్థంలో కాబోలు. వేదాన్ని నమ్మరా అంటే అందులో అవి ఉదాహరిస్తారు, నమ్ముతారా అంటే యథాతథంగా ఒప్పుకోరు అన్నింటినీ. తమ తర్కానికి తమ సిద్ధాంతానికి కావలసినవి తీసుకుని మిగిలిన విడిచిపెట్టేశారన్నమాట.
సరే, ఇక ఉదాసీన దర్శనాలు సరే ఇంకా ఉన్నాయా? సరే అంటే సరే, కాదంటే కాదు. అదేంటండోయ్? పాశుపతం అని ఒక దర్శనం ఉంది. వీరు ఈ సాంఖ్యులు వగైరాలానే ఉదాసీనులుగానే ఉంటారు వేదం పట్ల. అందుచేత ఇది ఉదాసీన దర్శనం అనవచ్చు. కానీ ఈ పాశుపత మత ఆచరణ విధానం చాలా జుగుప్సాకరంగా ఉంటుంది కనుక ప్రజలు విముఖులైనారు చాలా వరకు. అందుచేత సుమారు 14వ శతాబ్ది నాటికి ఇది కనబడకుండా పోయింది. దీనిలో ఉండే దురాచారాలను తొలగించి గౌరవప్రదమైన శైవ దర్శనం కోసం తర్వాతి రోజుల్లో ప్రయత్నం చేయబడి ఈనాడు మనకు ప్రసిద్ధంగా కనిపిస్తున్న శైవ మతం వచ్చింది. దీనినే పాశుపత దర్శనం అని కొందరు ఈనాడు వ్యవహరిస్తున్నారు. దాని పునాదులు బ్రహ్మసూత్రాల మీద నిర్మించడానికి ప్రయత్నం చేశారు. అందుచేత దాన్ని వైదికం అనే అనవచ్చు అంటారు కొందరు. పాశుపతమే శైవంగా రూపొందింది కనుక ఉదాసీన దర్శనం అంటారు కొందరు. ఇంకా వారి మీద ఆగ్రహం ఉన్నవాళ్ళు అవైదికం పొమ్మంటారు. ఇలా రకరకాలుగా ఉంది. అయితే ఒక పని చేద్దాం. ఉదాసీన దర్శనంగా ఉన్న పాశుపతాన్ని ఇప్పుడు చెప్పేసుకుని వైదికమేమో అని అనుమానం కలిగించే దాన్ని వైదిక దర్శనాల్లో కలిపి చెప్పుకుందాం. ఎలాగూ అవైదికాలు దాటి ఉదాసీనానికి వచ్చేసాం కదా. అలాగే అయితే పాశుపత దర్శనంలో పరబ్రహ్మ లేదా పరమాత్మ అంటే శివుడే. ఒరిజినల్గా వేదాల్లో రుద్రుడు అనే పేరు గల ఈయనే శివుడు, ఈశుడు, ఈశ్వరుడు, మహేశ్వరుడు, భవుడు, శంకరుడు, శంభుడు, హరుడు, మహాదేవుడు, పశుపతి అని పిలువబడుతున్నాడు. ఈ పశుపతి అనే పేరుతోనే ఈ దర్శనానికి పాశుపతం అనే పేరు వచ్చింది. ఇదొక స్వతంత్ర దర్శనమా? అవును, కాదు కూడాను. సాంఖ్య దర్శనం, యోగ దర్శనం దీని మీద చాలా ప్రభావాన్ని చూపించాయి. సాంఖ్యం జ్ఞాపకం ఉంది కదా. ప్రకృతి, పురుషుడు అనే రెండే తత్వాలు. ప్రకృతి నుంచి పురుషుడే వేరుగా ఉన్నానని తెలుసుకోవడమే మోక్షం. అది ఎలా తెలుసుకోవాలో చెప్పింది యోగం. గుర్తున్నాయి. అవి ఇక్కడెలా వస్తాయి? పాశుపతంలో శివుడు సర్వస్వతంత్ర తత్వం. ప్రకృతి, పురుషుడు ఆయనపై ఆధారపడిన వారు. మోక్షం పొందిన పురుషుడు శివునిలో సాయుధ్యం అవుతాడు. నేను వివరిస్తాను చూడండి, నాకేమర్థమైందో సరిచేయండి తప్పులుంటే. సాంఖ్యంలో అనేక మంది పురుషులు ప్రకృతి కన్నా వేరైన వారు. యోగంలో ఈశ్వరుడు ఒకడున్నాడు, ఆయన పురుషుడే. సాంఖ్యులు భగవంతుని ఒప్పుకోలేదు, భగవంతుడనేవాడున్నా ఆయన పురుషుడే అన్నారు. కాకపోతే ప్రకృతి నుంచి వేరుగా తనను తాను తెలుసుకున్న పురుషుడు. ఇంచుమించు అలాంటి వాడే యోగంలో పురుషుడు కూడా. అలాంటి పురుషుడినే పాశుపతంలో శివుడు అన్నారు. మిగిలినవన్నీ మామూలే. ప్రకృతి నుంచి తాము వేరు అని తెలుసుకున్న పురుషులందరూ శివునిలో సాయుధ్యం అయిపోతారు పాశుపతంలో. సాంఖ్యంలో, యోగంలో అలా కాదు. అంతేనా? కొంతవరకు సరిపోయింది. వినండి, పూర్తిగా వింటే తేడాలు తెలుస్తాయి మీకే. ఇంతవరకు మనం ఈశ్వరుడు అంటే పరబ్రహ్మ అని ఒకడున్నాడని యోగం, న్యాయం, వైశేషికాల్లో అనుకోవడమే కానీ ఆయనకు ఒక ప్రత్యేకమైన పేరు, రూపం అనుకోలేదు. అది ఇక్కడే పాశుపతంతో ప్రారంభమైంది. అందుచేత ఇక్కడ నాకు వివరంగా చెప్పండి, ఎవరి శివుడు? వేదంలో ఈయన గురించి ఏమున్నది అసలు? ఎలాంటివాడు? చెప్పానుగా, రుద్రుడనే పేరుతో ఈయన ప్రసిద్ధుడని. ఈ రుద్రుడు ఆర్యుల దేవత కాదని, ఆర్యులు మన దేశానికి రావడానికి ముందరే ఇక్కడున్న ప్రజల దేవతని, వారు ఈయనని లింగ రూపంలో పూజించేవారని, ఆర్యులు వచ్చి ఈ అనార్యులను జయించిన తర్వాత వారి ఆచారాలు, వారి మత వ్యవహారాలు కూడా తమతో కలిసిపోవడం అనివార్యమైందని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. సరే, కాదని ఖండించేవారి సంఖ్య అవుననేవారి సంఖ్య కంటే అధికంగానే ఉంది. ఆ వాదాలు మనకెందుకు కానీ వేదంలో ఈయన పేర్లు చెప్పారు. ఇక రూపం ఎటువంటిది? కేవలం వేదం అనే కాకుండా వేదాల్లో, ఇతిహాసాల్లో, పురాణాల్లో కూడా కలిపి చూడాలి మనం. ఋగ్వేదంలో ఈయన జటాధారి అని తరచు చెప్పబడింది. దేవతలందరిలోకి మిక్కిలి భయంకరుడు ఈయనే. రుద్రులు, రుద్రీయులు, మరుత్తులు అనే గణాలకి తండ్రి ఇతడు. సంహార శక్తిగా ఈయన్ని ప్రత్యేకంగా వర్ణిస్తారు. పశువులను రక్షించేవాడుగా కృష్ణ యజు సంహిత చెప్తే, శుక్ల యజు సంహితలో అంబికను ఇతనిని కూడా క్రూరులుగా వర్ణిస్తూ ఉండడం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రుద్రుడికి, విష్ణువుకి కూడా బ్రాహ్మణాల్లోనూ ఇతర వేద భాగాల్లోనే ఎక్కువ వర్ణన ఉన్నదేమో అనిపిస్తుంది సంహితలలో కన్నా. మళ్ళా ఇతిహాస పురాణాల్లో కూడా వీరిద్దరిది
వీరిద్దరిదే అగ్రస్థానం. ఈయన కపాలధారి, జంతు చర్మంతో చేసిన వస్త్రం ధరిస్తాడు, త్రిశూలం పట్టుకుంటాడు, నందివాహనం మీద తిరుగుతాడు. ప్రమదగణాలు ఈయన చుట్టూ ఎప్పుడూ ఉంటాయి. భూత ప్రేత పిశాచాలన్నీ ఈయన అధీనం. ఈయన భార్య పార్వతి. ఈయనకి ఆభరణాలన్నీ నాగులే. తల మీద గంగాదేవి, నల్లటి కంఠం, ఒక చంద్రవంక జటల మీద. ప్రతి సాయంకాలం సంధ్యా సమయంలో భార్యతో కలిసి చేతిలోనున్న ఢమరకం వాయిస్తూ తాండవ నృత్యం చేస్తాడు. ఊరికి దూరంగా ఉండే శ్మశానాలు ఈయన నివాసం. ఒళ్ళంతా భస్మం పూసుకుని ఉంటాడు. ఇది మొత్తం మీద పురాణాదులన్నీ మనకు అందించిన రుద్రరూపం. ముగించారు పురుషోత్తం గారు. ఊరికి దూరంగా ఉండే శ్మశానాలు ఈయన నివాసం కనుకనే కాబోలు పాతకాలంలో శివాలయాలన్నీ ఊరి బయటనే సాధారణంగా ఉండేవి అవధాని గారు అన్నారు. ఊళ్ళు పెరిగిపోవడంతో ఇప్పుడు ఊరి మధ్యకి ఆ ఆలయాలు వచ్చేసినట్లు కనబడుతున్నాయి అంతే అన్నారు పురుషోత్తం గారు. శ్మశానవాసి అవడం వలన శివాలయం కూడా శ్మశానంతో సమానమని పూర్వపు వారి అభిప్రాయమేమో. అందుకే అక్కడికి వెళ్ళి వస్తే స్నానం చేసేవారు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. మా తాతగారు వారు శివాలయంలో అర్చన చేసినా ఇంటికొచ్చి స్నానం చేస్తేనే కానీ లోపలికి వచ్చేవారు కారు శాస్త్రి గారు అన్నారు. ఇది నేను విన్నాను. ఇప్పటికీ ఆచారవంతులైన బ్రాహ్మణులు ఎవరూ శివాలయంలో ప్రసాదం తీసుకోరు. అసలు పూర్వం ప్రసాదమే ఇచ్చేవారు కాదట. క్రమంగా నాగరికత పెరిగి అన్ని ఆలయాల్లో లాగే శివాలయాల్లో కూడా పులిహోర వగైరాలు ప్రసాదం ఇస్తున్నారు అవధాని గారు అన్నారు. ప్రసాదం వరకు ఎందుకు, పూలు వగైరా ఏమిచ్చినా నంది మీద పెట్టేసి వచ్చేస్తాం కదండి అన్నారు శకుంతలమ్మ గారు. ఆ ఆచారం ఇప్పటికీ ఇంచుమించు అన్ని శివాలయాల్లో నడుస్తోంది. కొన్ని రకాల లింగారాధన ఇంట్లో చేయరట కదా, బయట అరుగు మీద ఎక్కడో చేస్తారట. మా ఆవిడ ఏదో సందర్భంలో అంటే విన్నాను అన్నారు డాక్టర్ నూని గారు. సరే, బోరెడని నమ్మకాలు పద్ధతులు వాటన్నిటిని అలా ఉంచండి. ఈయన మతం అంటే పాశుపతం గురించి చెప్పండి అన్నారు రఘురామయ్య గారు. పాశుపతం గురించి పురుషోత్తం గారు ఏం చెప్పారో తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.